Good morning. It's May 11th, Saturday. Let's see what Tarot has got in store for all of you. Aries. Let's see what is in store for Aries today. Aries people are not looking at what they really need to look at. Is there anything in their life that has to be given proper attention? దాన్ని తర్వాత చూద్దాంలే అని ఏదైనా చాలా రోజుల నుంచి పక్కన పెడుతున్నారా? ఇవాళ దాన్ని చూడండి. ఇట్ నీడ్స్ అటెన్షన్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవాళ మీరు చూసారంటే అది సాల్వ్ అయిపోతుంది. నెగ్లెక్ట్ చేయకండి. కొన్ని ఇన్ ది వే ఆఫ్ లైఫ్ వీ డు నాట్ రియల్లీ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రయారిటీస్. ఇవాళ కొత్త ప్రయారిటీ లిస్ట్ రాసుకోండి, మీకు అర్థమవుతుందో నేనేం చెప్తున్నాను. Let us see what is in store for Taurus people today. Taurus వాళ్ళు ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. 5-6 ఆప్షన్స్ ఎదుర్కొంటూ ఉంటే వాళ్ళకి ఏది బాగుంటుందో, లేకపోతే వాళ్ళకి ఏది తీసుకుంటే లైఫ్ బాగుంటుందో అనేది అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. టారస్ వాళ్ళకి వాళ్ళ పిల్లల గురించి మంచి సిగ్నల్ వచ్చింది. ఇట్ ఈస్ హై టైమ్ టు క్రియేట్ అ గుడ్ ర్యాపో విత్ యువర్ చైల్డ్ అని చెప్పి వస్తోంది. దిస్ ఈజ్ స్పెషలీ ఫర్ మెన్. సో మేబీ యువర్ సన్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ అ గుడ్ కమ్యూనికేషన్ విత్ యూ. జస్ట్ సీ వాట్ ఐఎమ్ సేయింగ్. Now let us see what Gemini people are there looking for. టారో జెమినై వాళ్ళకి చాలా మంచి సిగ్నల్ ఇచ్చింది. ఈరోజు మీరు తీసుకున్న ఏ డిసిషన్ అయినా మీకు ఫ్యూచర్లో చాలా హెల్ప్ చేస్తుంది అంటోంది. అంటే డిసిషన్ కూడా ఎవరిని హర్ట్ చేయకుండా తీసుకోమంటోంది. డు నాట్ హర్ట్ ఎనీవన్ అండ్ టేక్ అ డిసిషన్ టుడే అండ్ యూ విల్ బీ రియలీ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్. అండ్ ఇది ఏదో రేపో మాపో ఎల్లుండో బాగుంటుందని కాదు. దిస్ డిసిషన్ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ యూ ఫర్ ఇయర్స్ టు కమ్. Let us see what is in store for Cancerians today. క్యాన్సరియన్స్కి చాలా డబ్బు అందబోతోంది. దే ఆర్ వెయిటింగ్ ఫర్ సమ్ మనీ అండ్ టుడే ద ఫస్ట్ లాట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్. యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ మీద ఏమైనా గొడవలు జరుగుతూ ఉంటే ఇవాళ అవి సాల్వ్ చేసేసుకోండి. ఎలా? వెళ్ళి మాట్లాడండి. ఓపెన్ టాక్ విల్ సాల్వ్ ఎవ్రీథింగ్ టుడే, స్పెషలీ అబౌట్ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ. Now let us see what is in store for Leo today. లియో వాళ్ళు స్నేహితుల ద్వారా కానీ వాళ్ళ సిబ్లింగ్స్ ద్వారా కానీ మంచి ఆలోచనల్ని మంచి ఐడియాస్ని పొందవలసిన రోజు ఇవాళ. మిస్ అవ్వకండి. ఇలాంటి రోజు తరచూ రాదు. మీ బ్రదర్నో మీ సిస్టర్నో కూర్చుని మాట్లాడి ఏదైతే పొందాలో అది పొందండి. ఇవాల్టి రోజు మీరు కమ్యూనికేట్ చేసి షేర్ చేసి తీసుకున్న అడ్వైజు మీకు లాంగ్ రన్లో చాలా ఉపయోగపడుతుంది. Let us see what is in store for Virgos today. వర్గో వాళ్ళకి చేంజ్ వస్తోంది అని ముందు నుంచి చెప్తున్నాను. చాలా పెద్ద చేంజ్ వచ్చే ముందర పీక్కి వెళ్ళిపోయి ఏమీ అవ్వదు అనిపించడం సహజం. దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్. డు నాట్ వరీ. దిస్ ఈజ్ జస్ట్ దట్ పార్ట్ ఆఫ్ లైఫ్ దట్ ఈస్ కమింగ్ టు అ సన్ రైజ్ నౌ. బీ రెడీ ఫర్ ద సన్ రైజ్. ఇది అయిపోతే సన్ రైజే అనే ఆలోచన మీలో తెచ్చుకోండి. ఇది పాస్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. మీ టైం బాగానే ఉంది. మీ ఆలోచనే మిమ్మల్ని కిందకి తీసుకొస్తోంది. జాగ్రత్తగా ఆలోచించండి. Let us see what is in store for Librans today. Libra వాళ్ళకి ఈ రోజు బ్యాలెన్సింగ్ డే. Anything that you need to balance, do it today.
If you need to balance a good relationship, especially, do it today. You have been pressurizing someone, especially knowingly, because someone has to perform. ఆ ప్రెషర్ని ఇవాళ 2 మంచి మాటలతో తీసి పడేసేయండి. అప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ మీకు కనిపిస్తుంది. కొంత ఈ ప్రెషర్ చేయడంలో బిజీగా ఉండగా వాళ్ళ పర్ఫార్మెన్స్ మీరు అసలు చూడట్లేదేమో అని కార్డ్స్ అంటున్నాయి. Let us see what Scorpions have got in store for themselves today. Scorpions are going very well. They are planning their life. లైఫ్ ప్లానింగ్ జరుగుతున్నప్పుడు ఒక్కొక్కసారి స్టక్అప్ అయి ఉన్నానా, ఈ ఏరియాలో ముందుకు ఎందుకు వెళ్ళలేదు అనే డౌట్ రావచ్చు. ఆ ఏరియాస్లో వర్క్ చేయండి, జస్ట్ లైక్ యూ డిడ్ ఫర్ ద అదర్స్. ఇట్ విల్ గో ఫార్వర్డ్. ఈ ఏరియాలో స్టక్అప్ అయి ఉన్నాను అనే ఆలోచనలో కూర్చుండిపోకండి. డూ సంథింగ్ అబౌట్ ఇట్ అండ్ థింగ్స్ విల్ గో ఫైన్. సమ్టైమ్స్ యూ ఆర్ సిట్టింగ్ ఆన్ ఇట్ రాదర్ దెన్ వర్కింగ్ ఆన్ ఇట్. Let us see what is in store for Sagittarians today. Sagittarians అప్పుడప్పుడు ఎస్కేప్ రూట్ వెతుక్కుంటారు. ఇవాళ అలాంటి ఒక రోజు. కానీ ఎస్కేప్ అవ్వడం అనేది కొన్నిసార్లు మీకు మంచే జరుగుతూ ఉంటుంది. ఇవాల్టి ఎస్కేప్ మీకు మంచే చేస్తుంది. అక్కర్లేని ప్లేసెస్లో ఉండకండి, అక్కర్లేని డిస్కషన్స్లో పాల్గొకండి, అక్కర్లేని వాళ్ళతో ఎక్కువ మాట్లాడకండి. దెన్ యువర్ డే విల్ బి వండర్ఫుల్. Let us see what is in store for Capricornians today. Capricorniansకి స్వింగ్ వచ్చింది. స్యూ చేయండి. సెటర్ ఎలా ఊతారండి, చేస్తూనే ఉంటారు. యూ హ్యావ్ టు రియల్లీ వర్క్ ఆన్ ఇట్ టిల్ ఇట్ బికమ్స్ బిగ్. కీప్ స్యూయింగ్ ఇట్ అండ్ యూఆర్ గోయింగ్ గుడ్ అంటోంది. ఇంకోటి ఏంటంటే పేషెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ హియర్. పేషెంట్గా రైట్ డేస్ కోసం వెయిట్ చేయడమే మీరు చేయగలిగిన పని. ఆ పేషెన్స్ లూజ్ చేయకండి. ఇంకో విషయం ఏంటంటే మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ నోట్లోంచి వచ్చిన మాట ఒకళ్ళని చాలా హర్ట్ చేయొచ్చు. మీకు తెలియకపోవచ్చు, ఎప్పుడో తెలుస్తుంది. చాలా ప్రమాదం. రిలేషన్షిప్స్ అనవసరంగా స్ట్రెయిన్ అవుతాయి. ఇవాళ ఏదైనా మాట బై ఛాన్స్ ఈ పాటికే జారిపోయి ఉంటే మాత్రం తక్షణం సారీ చెప్పండి, తక్షణం ఫర్గివ్నెస్ అడగండి. డు నాట్ హర్ట్ ఎనీబడీ టుడే. Let us see what is in store for Aquarians today. Aquarians are in a very creative mood today. ఈ క్రియేటివ్నెస్ని కంటిన్యూ చేయండి. If you are not continuing anything to do with creativity, today also is a day when you come back to your creativity. What is it that's creative in your life that you always wanted to do? Do it. Men will cook today. Very nice thing to do because there are many men in this world who like cooking. Do that today and you will be really happy for doing that today. Let us see what is in store for Pisces today. Pisces వాళ్ళకి పెద్దవాళ్ళు ఒక మాట అన్నందుకు కొంచెం బాధ కలిగే ఛాన్స్ ఉంది. కానీ పెద్దవాళ్ళు ఒక బాధ కలిగిన మాట అన్నా మీకు మందులా ఉపయోగిస్తుంది అంటుంది. మీ లైఫ్ని బ్యాలెన్స్ చేయడానికే ఆ మాట మిమ్మల్ని అన్నారు. అది యాక్సెప్ట్ చేయలేకే మీరు బాధపడుతున్నారు అనే ఫ్యాక్ట్ని అర్థం చేసుకోండి. మీ లైఫ్ హాయిగా ఉంటుంది. ఇవాల్టి రోజు పెద్దవాళ్ళు అనేది ఒక సజెషన్గానే తీసుకోండి. డోంట్ లెట్ ఇట్ టచ్ యువర్ హార్ట్ సో మచ్ that you'll feel bad about it. Have a wonderful day all of you and I'll be back again tomorrow.